హలో అందరికీ! ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కారం ఎలా ప్రిపేర్ చేశానో చూసేయండి. ఫస్ట్ వంకాయలు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నాకైతే 2 టైమ్స్ వేయించుకోవడానికి వచ్చాయి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ చేయండి. వంకాయలన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టఫింగ్కి వెల్లుల్లిపాయ పొట్టు తీసుకొని కారం ఉప్పు వేసి దంచుకోవాలి. తర్వాత ఇంకా వంకాయ ముక్కల్లో ఈ స్టఫింగ్ పెట్టేసేసుకోవాలి. అన్నిటికీ ఇలా పెట్టుకోవాలి. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసి తాలింపు గింజలు, సన్నగా తరిగిన ఆనియన్స్, 2 కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి స్టఫింగ్ చేసుకున్న వంకాయ ముక్కలు కూడా వేసి మిక్స్ చేయాలి. నాకు కొంచెం స్టఫింగ్ కూడా మిగిలింది. అది కూడా అందులో వేసి కలుపుకోవాలి. అంతేనండి, వంకాయ కారం రెడీ. చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ప్లీజ్ సబ్స్క్రైబ్.